డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకుని AI టూల్స్ వాడుతూ డబ్బులు సంపాదించాలనుకుంటున్నారా? ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్కారం విశ్వమణి సార్. నమస్తే సార్, మనము ఇప్పుడు కొన్ని రోజుల పాటు మనసులో గట్టిగా ఒక పని అనుకొని దాన్ని పేపర్ పైన కంటిన్యూస్గా కొన్ని డేస్ని ఫిక్స్ చేసుకొని మనం కంటిన్యూగా రాస్తే మనకు అది నెరవేరుతుంది అని చెప్పేసి అంటారు. మరి ఈ కాన్సెప్ట్కి లా ఆఫ్ అట్రాక్షన్ ఏ విధంగా ఉపయోగపడుతుంది అంటారు? సూపర్గా ఉపయోగపడుతుంది. నువ్వు ఏం చేయలేదు, జనమ్మ పాడిందే పాడరా పాసిపల్లి దాసని నువ్వు రాసిందే రాయిపోతున్నావు, అంతే కదా. అంతే. నీకేం కావాలి ఏదో ఒకటి రాస్తావు. ఇప్పుడు ఎగ్జాంపుల్కి మీకు పెళ్లి కాలేదు కదా, లేదు, నాకు మంచి వరుడు, అందమైన వరుడు, మంచి కుటుంబం నుంచి మంచి జాబ్ కలిగిన అబ్బాయి సంబంధం మా ఇంటికి వచ్చి ఆ సంబంధం కుదిరిపోయి నేను పెళ్లి అయిపోయింది అతనితో అని ఒక ఎగ్జాంపుల్కి రాసుకున్నావు అనుకో, డైలీ దీన్ని రాసి చూడు. నీకే చెప్పేసాను ఎగ్జాంపుల్ కూడా, ఎవరికే కాదు నీకే. డైలీ నువ్వు ఇలా ఆలోచించు. నువ్వేం ఆలోచించినావు అక్కడ బాగా అనాలి. ఇక్కడ నువ్వు అడిగిన క్వశ్చన్ సూపర్ క్వశ్చన్ రాస్తే అన్నావు. నువ్వేం ఆలోచించి రాస్తున్నావు? పెళ్లి కావాలి, అది ఎలాంటి అబ్బాయి కావాలి? మంచి కుటుంబం నుంచి, మంచి ఉద్యోగం కలిగిన, మంచి కుటుంబం కూడా అడిగినావు. మంచి కుటుంబం నుంచి అందమైన అబ్బాయి, మంచి ఉద్యోగం కలిగిన అబ్బాయి. మంచి ఉద్యోగం అంటే ఇది బాగుంటది కదా. ఉద్యోగం కలిగిన అబ్బాయి సంబంధం మా ఇంటికి వచ్చి అబ్బాయితో సంబంధం కుదిరి నాకు మ్యారేజ్ అయిపోయింది, విశ్వానికి కృతజ్ఞతలు. నువ్వు డైలీ దీన్ని రాస్తున్నావు. దేనికి ఇస్తున్నావు ట్రైనింగ్? నీ మైండ్కి ట్రైనింగ్ ఇస్తున్నావు. పెళ్ళి అవునా కాదా, మనకి జరుగునా కాదా, ఈ లేదు. నువ్వు ఏది రాస్తావో, ఇప్పుడు పెళ్లి కోసమనే దాన్ని చెప్పాను. నువ్వు డబ్బు కావాలంటే డబ్బును గురించి రాయి, లేక వ్యవసాయం అనుకున్నావు వ్యవసాయాన్ని గురించి రాయి, లేక నువ్వు ఏది నగలు కావాలన్నా బంగారు కావాలన్నా బంగారును గురించి రాయి, నీకు ఇల్లు కావాలన్నా ఇల్లును గురించి రాయి, నీకు ఏం కావాలనో దాని గురించి రాస్తా ఉండవు. నీ ఆలోచన మొత్తం దేని మీద పడిపోయింది? ఫోకస్ దేని మీద పడింది? మొత్తం దాని మీద. నీకు ఏం కావాలన్నా రాయబోతున్నావు కదా, దాని మీద పడ్డది. నువ్వు డైలీ రాస్తున్నప్పుడు రాయాల్సిన సంబంధం కూడా లేదండి. రాసేవాళ్ళు చదువుకున్న వాళ్ళు రాస్తున్నారు. సార్ మేము చదివే లేదు కదా సార్, మా పరిస్థితి ఎలా సార్ అంటారు కొంతమంది, అంటారు కదా. వాళ్ళు ఆలోచించు, వాళ్ళు ఏం చేస్తున్నారు? రాసి రికార్డ్ చేస్తున్నారు. నువ్వు ఆలోచించి రికార్డ్ అయిపోతుంది. నువ్వు పదే దాని మీద ఫోకస్ పెట్టి ఆలోచిస్తానే ఉండు. వచ్చేసినట్టు డ్రీమ్ అంటే విజువలైజేషన్. రాస్తున్నావు అంటే ఏంది అర్థము? ఇక్కడ రాస్తున్నావు, దానికి ట్రైనింగ్ అవుతున్నది. కళ్ళు మూసిన కూడా అదే కనపడుతుంది నీకు. నన్ను చెప్తున్నారండి, సార్ ధ్యానంలో కూర్చుంటే మీరు వచ్చి ముందర కూర్చుంటున్నారు సార్ మా ముందు అంటే వాళ్ళ ఉద్దేశం ఏం తెలిసిన, అక్కడ పదే నా వీడియోలు చూస్తారు. పదే నా వీడియోలు చూసి ఈయన భలే చెప్తున్నాడు రాయ్, బాగా ఉందిరైద్యా అనేసి నన్ను గుర్తుపెట్టుకునేస్తున్నది ఆ మైండ్. ఏం చేస్తున్నారు? నా మైండ్, వాళ్ళ మైండ్లో నేను జ్వరపడుతున్నాను. అక్కడ ఆ సబ్జెక్ట్ నచ్చిపోతున్నది. అంటే ఆ సబ్జెక్ట్ నచ్చినప్పుడు ఆ మైండ్లో కూర్చుంటాను. నేను కళ్ళు మూసి కూడా గురువు గారు కనబడుతున్నారు. ధ్యానంలో కూర్చుంటే గురుగారు వచ్చేస్తున్నారు. పడుకుంటే కూడా గురుగారు కనబడుతున్నారు. అంటే నా మీద ఫోకస్ పెట్టారు కదా వాళ్ళు. పెట్టారా లేదా? పెట్టారు. నువ్వు ఏం మీద పెట్టమన్నాను? నీకేం కావాలి రాయిపోతున్నావు, దాని మీద పెట్టమన్నాను. నువ్వు పెట్టినావంటే అది రాస్తూనే ఉంటే ప్రకృతితో అనుసంధానం ఈ సబ్జెక్టు. అర్థమైందా? నీ థాట్స్ ఎప్పుడైతే నీ ఆలోచనే విధానము, ఆ థాట్స్ కానీ రిలీజ్ అయిందంటే ప్రకృతిలో కలిసి విశ్వశక్తిలో పోయి రికార్డ్ అవుతుంది. నీ మైండ్ రికార్డ్ అవుతుంది, అక్కడ కూడా రికార్డ్ అవుతుంది. అంటే ఒక టైం పీరియడ్ ఉంటుందా సరే, ఇన్ని డేస్ అని చెప్పేసి? ఎస్, డేస్తో సంబంధం కూడా లేదండి. డేస్తో ఎందుకు సంబంధం? నా వీడియోలు చూసినావంటే ఇప్పుడు నా క్లాసులు బెంగళూరు, తిరుపతి, అనంతపూర్, కర్నూలు, హైదరాబాద్, విజయవాడ, రాజమండ్రి, వైజాగ్ అన్ని సిటీలో ఉన్నాయి. ప్రతి దానికి మీరు చూడొచ్చండి ఆన్సర్. మీరు ఏమేమి అడగబోతున్నారు, ఇంక అడగబోయేదానికి కూడా ఆన్సర్లు ఉన్నాయి. మీ సెల్లులోనే ఉన్నాయి. ఆ ఫీడ్బ్యాక్లు చూడండి. నేను చెప్పేది నిజమా కాదా, నేను చెప్పింది వాళ్ళకి ఎలా వర్కౌట్ అయింది, వాళ్ళకి ఎలా అప్పులు తీరినాయి, వాళ్ళకి ఎలా డబ్బులు వస్తున్నాయి. నేను రాశాను ఇలా 5x55 టెక్నిక్ రాశాను సార్, వచ్చేసింది సార్. మొన్న చూడు విజయవాడలో నా క్లాసుకు కూడా రాలేదండి, నాతో మాట్లాడాడు, చేశాడు. 45 లక్షల రూపాయలు ఎలా వచ్చింది అతనికి? అప్పులు 20 లక్షలు కూరిపోయినాడు ఆన్లైన్లో పెట్టి. ఇల్లు అమ్మి కట్టుకోవాలని ఒక దీంట్లో ఉన్నప్పుడు అతనికి 45 లక్షలు ఎలా వచ్చింది? ఆలోచన మొత్తం దాని మీద పెట్టాడండి. కూర్చున్నాడు, మమేకం అయిపోయాడు. ఒక 3 నెలలు గట్టిగా కూర్చున్నాడు, అయిపోయింది పని. 3 నెలలు కూర్చున్నాడండి. రాయడం అతని పని, రాయడం, దాని మీద ఆలోచన పెట్టడం అంటే విజువలైజేషన్, డ్రీమ్. కాబట్టి అలా పదే ఆలోచించినప్పుడు ఏమైందంటే, రాసినాడు కదా, ఇక్కడ బాగా పట్టుకున్నది. అందుకే ఇంతకు ముందే చెప్పాను, చదువుకునేటప్పుడు మీరు దేని మీద పెట్టిస్తారు? ఆ మైండ్ మీద ఫోకస్ పెట్టిస్తారు. ఇది కావాలి నాకు, ఎలాగైనా ఇది నేర్చుకునేయాలి, ఇది రేపు ఎగ్జామ్లో వస్తే నేను రాయాలి అనేసి పట్టుదలతో రాస్తున్నారు కదా. చదువుతున్నారు, పాడుతున్నారు, రాస్తున్నారు. కొంతమంది చదువుకునే విద్యార్థులు కూడా ఏం చేస్తారంటే ఎంతసేపు చదువుతూనే ఉంటారు. చదువుతూ అప్పుడప్పుడు కొంచెం రాయాలి, చూసి రాయి, రికార్డు బలంగా అవుతుంది, తొందరగా వచ్చేస్తుంది. కాబట్టి అలా రాసినప్పుడు నీకు ఏం దేని మీద ఫోకస్ పెడతావో అది తొందరగా రావడానికి అవకాశాన్ని ఏర్పరచుకుంటుంది ఆ మైండ్, ఇన్నర్ మైండ్. ఇది కావాలి, ఇది నాది, ఇది నాది, ఇది వచ్చింది, ఇది పొందాను.
నువ్వు అదే కదా రాయిపోతున్నావు. ఇది కావాలని రాస్తావా, లేక నాకు దగ్గరికి వచ్చేసిందని రాస్తావా, లేక అయిపోయింది అని రాస్తావా, నువ్వు నీ ఇష్టం. అది నువ్వు ఏదైతే రాస్తావో అది పొందబడతావు. దీనికంతా నువ్వు ఏం చేయాలి, ఆలోచించే విధానంలో తేడా మార్పు అనేది ఉండకుండా పాజిటివ్గా ఆలోచించు. నిన్ను ఒకసారి గుర్తించుకో. నువ్వు అందగతి అనేది మర్చిపోకు, మేధావి అనేది మర్చిపోకు, తెలివైన దాని అని మర్చిపోకు. నిన్ను నువ్వు సంతోషపెట్టుకో. నిన్ను గురించి గుర్తించి చేసుకుంటూ ఉండు. అప్పుడే తీసుకొస్తుంది. అంతవరకు తీసుకురాదు. నిన్ను నువ్వు మర్చిపోయేసి అందరిని గురించి ఆలోచించినవనికి రాదు. నిన్ను గురించి ఆలోచించి దీన్ని రాసేవాళ్ళు ఎలా, రాయని వాళ్ళు ఆలోచించు చాలు. నిన్ను నువ్వు సంతోషపెట్టుకుని ఆలోచించు. నిన్ను నువ్వు గొప్పగా చెప్పుకొని ఆలోచించు. నిన్ను నువ్వు గుర్తించుకో. పదే గుర్తించినప్పుడే నీలో ఉన్న టాలెంట్ బయట వస్తుంది. ఆ టాలెంట్ వచ్చినప్పుడు దీన్ని తీసుకొచ్చేది. టాలెంటే తెలియనప్పుడు నేను పనికిరాను అన్నామంటే పనికిరావు. ఎందుకు వాడు చేసేది నేను ఎందుకు చేయలేను, నా వల్ల కూడా అవుతుంది అని నువ్వు పదే అనుకున్నావు అంటే నిన్ను కూడా నీకు తెలియకుండా ఆ శక్తి నీలో వస్తుందండి. ఎందుకంటే ఇప్పుడు ఎగ్జాంపుల్కి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను నేను. ఎంతోమంది గురువులు ఉన్నారు యూట్యూబ్లో. జనాలు సైన్స్ అని చెప్పిన నమ్మరు. కొంతమంది ఇది సైన్స్ అంటే కూడా నమ్మరు. సరే వీళ్ళు ఏం చేస్తారంటే, గురుగారు మా అమ్మాయికి లేక మా అబ్బాయికి ఇలా ఉంది సార్, ఈ దోషం ఉంది, ఆ దోషం ఉంది, దీని పరిస్థితి ఏంటి సార్ అంటారు. ఆయన ఆ దోషం లేదు, పాశం లేదు, నేను ఇలా చెప్తే చేయండి అంటే నమ్మరు. సరే వీళ్ళని ఏం చేయాలంటే ఆ నమ్మకాన్ని ఎగరగొట్టాలంటే ఆ భయాన్ని తరిమేయాలి. దోషం ఉంది అనేది అన్నీ తరిమేయాలి. కాబట్టి సరే అమ్మా ఏం లేదమ్మా, నువ్వు ఒక 7 వారాలు 8 వారాలు ఆంజనేయుల గుడికి వెళ్ళి డైలీ ప్రదక్షిణలు వేసుకొని 8వ వారం ఏం చేస్తావంటే, 8 వారాలు కదా, మంగళవారం పో, 8వ వారం ఏం చేస్తావంటే పోయి ఆ ప్రదక్షిణ వేసుకొని ఒక తమలపాకు మాల ఆంజనేయులకి సమర్పించుకొని ఆయన పాదాల దగ్గర సింధూరం ఉంటుంది, దాన్ని ఎత్తి బొట్టుగా పెట్టుకొని వచ్చేసి మా అన్ని దోషాలు పోతుంది. ఆ రోజు నుంచి హ్యాపీ అని వేసినాడు. ఏమని చెప్పినాడు, 8 వారాల తర్వాత నువ్వు హ్యాపీ అన్నాడు. కాబట్టి ఇప్పుడు పట్టుకున్నది ఆ మైండ్. నువ్వు పట్టుకున్నావు, 7 వారాలు చుట్టావు హ్యాపీగా మామూలుగా పోయి 8వ వారం వస్తున్నది అంటే అబ్బా రేపు తెలుస్తుంది మన ఈ వారంతో మన బాధలు పోతాయని నీ మైండ్ తెలియజేసుకుంటుంది. పోతుంది అని గారు చెప్పినాడా. అప్పుడు తిరిగి నువ్వు 8 వారాలు తిరిగేసా, అప్పుడు మాల వేసే సింధూరం పెట్టుకొచ్చిన మీ ఇంట్లో వాళ్ళు కూడా ఫీల్ అవుతారు, అబ్బా ఈ రోజు పోయింది బోరబ్బా, ఆ గురువు చెప్పినాడు కాబట్టి ఈ రోజు నీకు పోయింది. పోయింది అంటే వచ్చింది, ఉంది అంటే ఉంది, అయిపోయింది కదండి. ఇదండి సబ్జెక్ట్, సైన్స్ అండి ఇది. నువ్వు అక్కడ నెగిటివ్ను కూర్చొని పెట్టుకుంటారు, దోషాలు లేవు, ఏమీ లేవు. కాబట్టి ఎగ్జాంపుల్ ఎందుకు చెప్పానంటే, రాసి ఉంది అని పట్టించుకున్నామంటే వచ్చేస్తుంది. ఇది ఆలోచించింది వచ్చింది అంటే ఆలోచించినామంటే అది వచ్చేస్తుంది. ఆలోచించి తీరిపోయింది అన్నామంటే అది తీరిపోతుంది. అంతే అండి, ఏం భయపడాల్సిన అవసరం లేదండి. నెగిటివ్గా ఆలోచించుకుంటా అంటే చెడ్డగా ఆలోచించుకుంటా దీనికి మంచి చెడ్డ తెలియదండి. మైండ్కి మంచి చెడ్డ తెలియదు. నువ్వు ఏం పట్టిస్తావు దాన్ని తీసుకుంటుంది. ఎప్పుడు పదే నువ్వు రాస్తా, డైలీ రాయాలన్నావు కదా, నువ్వు పదే రాసినప్పుడు రికార్డ్ అవుతుంది, తీసుకునేస్తుంది, దాన్ని క్యాచ్ చేసుకుంటుంది. ఇప్పుడు నువ్వు అందంగా లేదనుకో, నేను అందగతిని అర్థంలో నిలబడి చెప్తాను తినమ్మో, ఆ అందానికి సంబంధించిన అవకాశాలు నీ మైండే ఏర్పరచుకొని అందంగా తయారు చేసుకుంటుంది. నిన్ను తయారు చేస్తుంది. ఎవరోగా తయారు చేసేది నువ్వే. నీ చేతికుండానే పూసుకుంటావు, అన్నీ నీ చేతికుండానే తయారవుతావు. ఒరే సూపర్గా ఉన్నాను నేను. అంతే అండి సబ్జెక్టు. కాబట్టి రాస్తే అవుతుంది, ఆలోచించిన అవుతుంది. ఓకేనా? ఇలా చేయండి. మీరు ఏదైతే రాస్తారో అది ఖచ్చితంగా నెరవేరపడుతుంది. ఏం తిరగలేదు, భయపడాల్సిన అవసరం లేదు. దేనికి భయపడకూడదండి. ఫస్ట్ పిరికితనం, ఆ భయాన్ని తీసేయండి. ఫస్ట్ ఎవడైనా సరే భయపడ్డానికి మనము భయపడ్డానిక పిరిగితనంతో జీవించడానికి ఎన్నాళ్ళు జీవిస్తావు అండి? పిరిగితనంతో ఎన్నాళ్ళు భయపడి జీవిస్తావు? దానికన్నా ఒకరోజు చనిపోవడం బెటర్ కదా. భయపడి జీవించడం అది జీవితం కాదు, అది వేస్ట్ అండి. భయాన్ని తీసేయి. ఏం జరుగుతుంది, అన్ని మంచి జరుగుతుంది అని ఆలోచించు. పాజిటివ్గా ఏదైనా మంచి జరుగుతుంది. ఓకేనా? ఈ రోజు అప్రిమేషన్ నేను ప్రతిరోజు నాకు కావాల్సిన దాన్ని ప్రతిరోజు రాసి నేను చాలా సులభంగా పొందినందుకు డబ్బులకి విశ్వానికి చాలా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ నవర్, థ్యాంక్ యూ మనీ, థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.